నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. రుణమాఫీపై మీరు ఎన్ని మార్గదర్శకాలు చేసినా ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ మాత్రం రేషన్ కార్డు అయితే చాలా విషయాలు మొత్తం మేము చాలామంది లబ్ధిదారులు దూరం చేస్తుందని అంటున్నాయి. ఏం చెప్తారు దానిపై క్లారిటీ? అంటే రుణమాఫీ చేయడం శాతగానోళ్ళు, ఒకటికి 2 సార్లు ఎన్నికల్లో ఓట్లు లబ్ధి పొందినోళ్ళు, రైతులకు రుణమాఫీ చేస్తామని చేయకుండా మోసం చేసిన వాళ్ళు, సంవత్సరానికి 25% ఇచ్చి మిత్తీలు కట్టుకోలేక రైతులు అప్పులపాలైనటువంటి పరిస్థితి తెచ్చినోళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తున్నాడు. మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. దాంట్లో రేపు 18వ తారీఖు నాడు ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణాల క్లియరెన్స్ ఇస్తూ బ్యాంకర్సు మిగతా అప్పుల కోసం జమ చేయకుండా రైతులు తీసుకున్న రుణాన్నే క్లియర్గా మాఫీ చేసేటటువంటి పద్ధతుల్లో గైడ్లైన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం. కాబట్టి ₹1,00,000 రుణమాఫీ రేపు అయిపోతున్నది. 18వ తారీఖు నాడు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణాల వరకు పూర్తిగా మాఫీ చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, అమలవుతుంది. దాంట్లో రైతులను కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం చేస్తే తెలంగాణ రైతులు ఎవ్వరు కన్ఫ్యూజ్ గారు. వీరు మాట్లాడేటటువంటి మాటలకు ఏ రకమైన వాల్యూ లేదు. మాట్లాడేటోడికి నిజంగానే చేసిన అనుభవం ఉండి, గతంలో బెనిఫిట్ ఇచ్చిన అనుభవం ఉండి పాలించినవు నువ్వు, కానీ చేయడం చేతగాలే కదా నీకు. అనుభవం ఉండి చెప్తే అవును నిజంగానే పలానోడు హరీష్ రావు మాట్లాడితే నిజం అనుకుంటారు. హరీష్ రావు గారు మాట్లాడడానికి ఏం శాంటిటీ ఉంది? హరీష్ రావు నేను మాట్లాడుతూ రేషన్ కార్డు అనే నిబంధన అసలు తీసేయాలి. రేషన్ కార్డు నిబంధన ద్వారా చాలామంది దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి దూరం చేసే ప్రయోగం జరుగుతుందండి. రేషన్ కార్డు నిబంధన ఎవరు పెట్టారు? ఏడున్నది రేషన్ కార్డు నిబంధన? ఏ గైడ్లైన్స్లో వచ్చిందో హరీష్ రావు చూపిస్తే నేను కాగితం చూస్తా, గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఈ రకరకాల ఇట్లా రేషన్ కార్డు నిబంధన పెడుతుర్రని వాళ్ళ నమస్తే తెలంగాణలో వాళ్ళే రాసుకుంటారు. రేషన్ కార్డు నిబంధన పెట్టొద్దని వాళ్ళే ప్రచారం చేస్తారు. అదో నిబంధన ఉందని పండుకున్నప్పుడు కలొచ్చినోడు మాట్లాడినట్టు మాట్లాడతారు. నిన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పిండు, రేషన్ కార్డు అనేది పేదలకు రేషన్ ఇవ్వడం కోసం ఇవ్వబడ్డటువంటి కార్డు. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు అందించబడలేదు. మా ప్రభుత్వం రాగానే మొత్తం గ్రామాలలో దరఖాస్తులు పెట్టుకొని కొత్త రేషన్ కార్డు ఇచ్చే పని పెట్టుకున్నది. రేషన్ కార్డు రేషన్కు మాత్రమే పరిమితమైన అంశం, మిగతా పథకాలకు దానికి లింకు లేదు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు ముఖ్యమంత్రి. నిన్న చెప్పిండు మీటింగ్లో, కలెక్టర్లను కూడా ఆదేశించిండు. ఇవాళ రేషన్ కార్డుకు రైతు రుణమాఫీకి సంబంధం లేదు. బ్యాంకులో రుణం ఉండి బ్యాంకు రుణం కాయిదా ఉంటే దాన్ని మాఫీ చేస్తారు. అది క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం మేము. అందుకని బ్యాంకు రుణాలు ఎవరెవరైతే ఉన్నాయో, బ్యాంకు కాయిదాలు ఎవరైతే ఉన్నాయో ఆ బ్యాంకుల అకౌంట్లో జమ చేస్తారు. రేషన్ కార్డుకు దీనికి సంబంధం లేదు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడే తప్పుడు మాటలకు ప్రజలు పట్టించుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నారు. 18వ తారీఖు పంపిణీ చేయబోతున్నారు, సంబరాలు కూడా చేయబోతున్నారని చెప్పారు. పార్టీ నుండి కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి గైడ్లైన్స్ వచ్చినాయి? ప్రజల్లో ఎలాంటి యాక్టివిటీ చేయనున్నారు? అంటే గైడ్లైన్స్ ఏం లేవు. ప్రజలు మీ రుణాలు మాఫీ అయినటువంటి వాళ్ళు మీరు సంబరాలు జరుపుకుంటారు. వాళ్ళే ఎక్కడికక్కడ నాకు ₹1,00,000 రుణమాఫీ అవుతుంది, 10 సంవత్సరాలు కాలే, నేను సంబరాలు జరుపుకుంటా కదా. కాబట్టి రైతులు రైతు వేదికల దగ్గర జరుపుకుంటారు, గ్రామాలలో జరుపుతారు, సాటింపు వేసుకుంటారు, డప్పులు వేసుకుంటారు, హోలీ జల్లుకుంటారు, ఒక హోలీ పండుగలాగా జరుపుకుంటారు ఎక్కడిదక్కడ. దానికి గైడ్లైన్స్ ఉంటాయి. నా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో, ఇంకోళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని మార్గాలను నేను చేసుకుంటా. ఇది రైతులు చేసుకోబోతున్నారు. ఒక పండుగ లాంటి వాతావరణాన్ని రైతులు చూడబోతున్నారు. ఒకేసారి రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రమాదంగా మారుతుందని కేటీఆర్ ఇంతకుముందు గతంలో మాట్లాడారు. దానికి చెప్పండి. అదే అంటున్నాను నేను. కేటీఆర్ ఆర్థిక వ్యవస్థను 7 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు తీసుకుపోయిర్రు? 1వ తారీఖు రాగానే ₹7,000 ఇవాళ అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఈ రాష్ట్ర మొత్తం ఖజానాను దివాళా ఎవరు దించిండు? ఈ పైసలను ఎడు తీసుకుపోయిర్రు? పోనీ ఈ 10 సంవత్సరాల కాలంలో ₹20 లక్షల కోట్ల బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్ అంతా ఏడబెట్టినరు? జనాలకు మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. మీరు పెట్టిన పథకాలన్నీ కూడా మీ గడిలకు డబ్బులు మళ్లించుకోవడం కోసం దోచుకోవడం చేసిన ప్రయత్నం తప్ప ఎక్కడ ప్రజలకు మేలు జరిగింది ఏమున్నది? ప్రజల ఆస్తులు పెరిగినాయి ఏమున్నది? రైతుల రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి దిక్కేమో రైతు రుణమాఫీ చేయాలంటారు మీరు ఇచ్చిన హామీని, రెండో దిక్కేమో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుందంటారు. ఈ లంగ మాటలన్నీ ఎందుకు? ఇటో మాట అటో మాట ఏంది? ప్రజలకు ప్రయోజనం ఇచ్చి ఎవరి ఆర్థిక వ్యవస్థ ఇది? నీదా, నాదా? ప్రజలది. ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల్లో పేద ప్రజలకు ఉపయోగపడాలి, కష్టపడి పనిచేస్తున్న జీవితం బాగుపడాలి, కుటుంబం బాగుపడాలి, గౌరవంగా బతకాలి. ఈ పని మేము చేస్తున్నాం, మేము చేస్తూ ఇస్తాం. మేము పాలకులం కాదు, మేము సేవకులం మాత్రమే, ప్రజల సొమ్ముకు కస్టోడియన్స్ మాత్రమే.
వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టడం మా ప్రభుత్వం ఎజెండా, మా లక్ష్యం. సో కట్ ఆఫ్ విషయంలో డిసెంబర్ 12 తీసుకున్నారు 2018. అంతకంటే ముందు కొన్ని రోజుల పాటు కానీ లేకపోతే డిసెంబర్ 17 సంబంధించిన వాళ్ళు చాలామంది లబ్ధిదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఏమన్నా ఆవేదన పరిగణలోకి తీసుకుని ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా? అంటే అటువంటి అంశాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి కానీ మా దృష్టికి కానీ వస్తే దాని మీద పరిశీలించి ఎంతవరకు ప్రతి రైతుకు బెనిఫిట్ అయ్యేటటువంటి పద్ధతుల్లో ఎట్లా చేద్దామనేది మేము ప్లాన్ చేస్తాం. ఒక్క మాటలో చెప్పండి, రైతులు కొంతమంది అభద్రతా భావం కానీ కొంతమంది మాకు రాదేమో అని సందేహపడే వాళ్ళకు ప్రభుత్వం తరపున ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం తరపున ఒకటే మాట చెప్తున్నాం, ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ పారామీటర్లో ఫిక్స్ అయ్యేటటువంటి రైతులకు ఖచ్చితంగా దీంట్లో బెనిఫిట్ అవుతుంది, ఇంకో పారామీటర్లో ఫిక్స్ అయ్యేటటువంటి రైతులకు ఆ పద్ధతిలో బెనిఫిట్ అవుతుంది. ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చి మీ కష్టంతో గౌరవంగా బతికేటటువంటి పరిస్థితిని తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, టార్గెట్. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రతి రైతుకు బెనిఫిట్ చేసేది కాంగ్రెస్ పార్టీ అని, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అభద్రతా భావం పెట్టుకోదని బీఆర్ఎస్ కావాలని ఇట్లా రాజకీయం చేస్తుంది తప్ప ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.